నమస్తే, వెల్కమ్ టు పీజే టీవీ బిజినెస్. నేను మీ యాంకర్ అజయ్. ఈరోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మిస్టర్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే సంజయ్ గారు. నమస్కారం. సంజయ్ గారు, మిమ్మల్ని పిలిపించడానికి కారణం, మీతో ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించింది మీకు ఇప్పుడు ఎలాబరేట్ చేస్తాను. ఒక 1 year బ్యాక్, నాకన్నా ఒక 2 years చిన్న మా ఇంటి పక్కనే ఒక వ్యక్తి ఉంటాడు. తన తమ్ముడు అని పిలుస్తుంటారు. తన పేరు ఎందుకు చెప్తాను. సో 1 year బ్యాక్ వాడు ఏం చేసేవాడంటే, సిగరెట్లు మందు తాగి బాగా ఖరాబ్ అయ్యి ఊళ్ళెంబడ తిరిగాడు. ఏంద్రా, సరిగ్గా చదువుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఎందుకు ఇది మాట వినేవాడే కాదు. అప్పుడప్పుడు ఏం చేసేవాడు అంటే, అన్న 10 రూపాయలు ఇవ్వు, 20 రూపాయలు ఇవ్వు, సిగరెట్ తాగొస్తా అని నన్నే అడిగేవాడు. సర్లే, వాడు మళ్ళీ ఏమైపోతాడో ఏంటో, అసలే వాడు అడిక్ట్ అయ్యి ఉన్నాడు అని నేను ఇచ్చేవాడిని, తమ్ముడిగా తీసుకున్నాను కాబట్టి. కట్ చేస్తే 1 year తర్వాత, అంటే ఎట్ ప్రజెంట్ ఆడి A4 కార్ తెలుసా అండి మీకు? ఆ కార్లో తిరుగుతున్నాడు వాడు. కార్ ఖరీదు 60 లక్షలు. అస్సలు నమ్మలేదు నేను, షాక్ అయ్యాను. వాడు అవతారం, వాడి బిహేవియర్, వాడు మాట్లాడే మాటలు కానీ, వాడు నన్నే మోటివేట్ చేశారు అనుకోండి. రీసెంట్గా నేను వాడిని కలిశాను, అస్సలు సర్ప్రైజ్ అయ్యాను నేను. ఏంట్రా నువ్వు 1 year బ్యాక్ వాడిని చూసి, అంటే నేను హైదరాబాద్కి వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది, వాడిని చూసి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి అట్లా కలిశాను నేను. ఏంట్రా ఏం చేస్తున్నావు ఏంటి అని అంటే, వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్ చేసిన అన్న, అందుకే ఇదంతా అని చెప్పాడు. వాడి విజిటింగ్ కార్డ్ ఇచ్చి, అన్న ఒకసారి కలుద్దాం ఆఫీస్కి వచ్చి అన్నాడు. అస్సలు నాకు సిగ్గేసింది. 1 yearలో ఇంత వేరియేషన్, జీవితంలో ఇంత వేరియేషన్ వస్తుందా అని. అది కూడా రియల్ ఎస్టేట్లో అనగానే నాకు చాలా అంటే చాలా కోరిక పుట్టింది. అసలు రియల్ ఎస్టేట్లో అంతుందా ఏంటి ఏంటి అంటే, అప్పుడు మీరే గుర్తొచ్చారు, మీకు కాల్ చేసి ఒక ఇంటర్వ్యూ కొడదాం దీని గురించి ఖచ్చితంగా అని చెప్పి మీకు కాల్ చేయడం జరిగింది. అసలు దీని గురించి ఎట్లా చెప్తారు? రియల్ ఎస్టేట్లో అంత ఉంటుందా? అసలు సంపాదించుకోవడం ఏ రకంగా ఉంటుంది అంటారు? చాలా మంది రియల్ ఎస్టేట్ లో డబ్బు ఉంది, సక్సెస్ ఉంది అనుకుంటారు, అండ్ కొందరు దాన్ని ప్రూవ్ చేసి చూపిస్తారు. అండ్ రియల్ ఎస్టేట్ కున్న గొప్పతనం ఏంటంటే, ఎనీ ఫీల్డ్, అంటే మీరు ఏదైనా ఒక జాబ్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ కావచ్చు, ఎక్కడైనా ఏంటంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని తగ్గట్టే ఇన్కమ్ వస్తుంది. లేదా మనం ఒక 10th క్లాస్, ఇంటర్, డిగ్రీయో, బీటెక్, మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక జాబ్ లోకి వెళ్తే మనకి నెలకి ఎంత ఇవ్వాలి ఇన్కమ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక బాస్ కానీ, ఒక హెచ్ఆర్ కానీ డిసైడ్ చేస్తారు అనమాట. అంటే ప్రపంచంలో ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ జాబ్ అయినా సరే, మన మీద ఒక హయ్యర్ అథారిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు మనకి నెలకి ఎంత చెక్ ఇవ్వాలన్నది. కానీ ఈ భూమి మీద ఒకే ఒక్క ప్రొఫెషన్ ఉంది. ఆ ఒక్క ప్రొఫెషన్ లో గనక మీరు వచ్చి దాన్ని రెస్పెక్ట్ చేసి సిస్టమ్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తే మీ గోల్స్, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఆ ఒక్క ప్రొఫెషన్ యొక్క గొప్పతనం ఏంటంటే, మీకు నెలకు 5 లక్షలు కావాలా 5 లక్షలు వస్తాయి, 50 లక్షలు కావాలా 50 లక్షలు వస్తాయి, 5 కోట్లు కావాలా 5 కోట్లు వస్తాయి. ఎంత కావాలో అంత సంపాదించుకునే ఏకైక ప్రొఫెషన్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరూ, ఈ ప్రపంచంలో అత్యంత డబ్బు సంపాదించిన వాళ్ళందరూ, మాక్సిమం 99% పీపుల్ అంతా కూడా ఆ ఇండస్ట్రీ నుంచే బిలాంగ్ చేస్తారు. దట్ ఈస్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద. అండ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి రిచ్ అవ్వాలన్నా, డబ్బులు తొందరగా ఎక్కువ సంపాదించాలన్నా, కేవలం అంటే కేవలం ఆ ఒక్క ప్రొఫెషన్ లోనే పాసిబుల్. ఆ గ్రేట్ ప్రొఫెషన్ సేల్స్. అమ్మడం అనేది ఈ భూమి మీద అన్నిటికంటే పెద్ద ప్రొఫెషన్. హైలీ పెయిడ్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈ సేల్స్. ఈ సేల్స్ లో కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే శాలరీ బేస్ చేస్తారో, ఎవరైతే జీతానికి పని చేస్తారో, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ డ్రీమ్స్, ఈ గోల్స్ అచీవ్ చేయలేరు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకొని, ఫిక్స్డ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంత మనీ అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సక్సెస్ అవ్వరు. ఎవరు బాగా డబ్బు సంపాదిస్తారంటే, ఎవరైతే కమిషన్ బేస్ మీద వర్క్ చేస్తారో, ఎవరైతే ఇన్సెంటివ్ బేస్ మీద పనిచేస్తారో, ఎవరైతే సేల్ మీద బేస్ అయ్యి ఇన్కమ్ వచ్చేది ఉంటుందో, వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఆ దాంట్లో కూడా ఇంకో కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ అన్నాం కదా అని చెప్పేసి, సేల్స్ లో కూడా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఇది, సప్లై లేని ప్రోడక్ట్ అమ్మాలి. సప్లై లేని ప్రోడక్ట్ ఎప్పుడైతే అమ్ముతావో అప్పుడు ఎక్కువ డబ్బు సంపాదిస్తావు, షార్ట్ టర్మ్ లో ఎక్కువ ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తావు. ఆ షార్ట్ టర్మ్ లో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసేది. అండ్ సప్లై లేని ప్రోడక్ట్, ఈ భూమి మీద ఒకే ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్. అది రియల్ ఎస్టేట్ కున్న గొప్పతనం. అందుకే రియల్ ఎస్టేట్ లా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
కావాలంటే చెక్ చేసుకోండి. మీ ఏరియాలో వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి సార్ దాకా వెనకాల చేసేది అంతా రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది అంత పెద్ద ప్రొఫెషన్, రియల్ ఎస్టేట్ లో అంత డబ్బు ఉంది. అండ్ మీరు చూసిన పర్సన్ కూడా 1 year లో ఇది ఎలా పాసిబిలిటీ అయిందంటే ఆయన రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి. రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి 3 months 6 months కూడా బిజినెస్ అవ్వకపోవచ్చు, 1 year కూడా బిజినెస్ అవ్వకపోవచ్చు. కానీ ఒకటేసారి ఎవరో ఒక్క కస్టమర్ ద్వారానో లేదా ఒక్క డీల్ ద్వారానో దిశ మారిపోయిన వాళ్ళని నా 6-7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో కొన్ని వేల మందిని చూశాను, ఇంక్లూడింగ్ నేను కూడా అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చిన వ్యక్తిని. కాబట్టి రియల్ ఎస్టేట్ కా దమ్ముంది. రియల్ ఎస్టేట్ ని కనుక నమ్మి ఒక ప్యాషన్ తో పనిచేయగలిగితే, పబ్లిక్ కి సర్వ్ చేయాలి, సేవ చేయాలి, వాళ్ళ లైఫ్ లో వాల్యూ యాడ్ చేయాలి, వాళ్ళ ప్రాఫిట్ అయ్యే విధంగా మనం చూడాలి అనుకుంటే గాడ్ విల్ గివ్ యూ, నేచర్ విల్ గివ్ యూ. మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది. ఇచ్చిన దానికి వడ్డీ చక్రవడ్డీ కలిపి వస్తుంది. అది పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఎక్కువ డబ్బు ఉంది, షార్ట్ టైమ్ లో మనం గ్రోత్ అవ్వచ్చు. అండ్ అలా గ్రో అవ్వాలంటే ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెగ్యులర్ గా లెర్నింగ్ చేయాలి. లెర్నింగ్ చేసి దాంతోపాటు మనం ఏం చేయాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే మనం లెర్నింగ్ అయిపోయింది, స్కిల్ ఇంప్రూవ్ అయిపోయింది కదా, కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. 3 months ట్రై చేద్దాం, చీకట్లో రాయేసి చూద్దాం, తగులుతుంది లేకపోతే లేదు, అలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ సెట్ అవ్వదు. అండ్ స్మాల్ మైండ్ ఉంటది కదా, ఇంత వస్తే చాలు, లిమిటింగ్ బిలీఫ్, లిమిటింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ గారు. ఎవరైతే రిచ్ మైండ్ సెట్ ఉంటుందో, లైఫ్ లో ఏదైనా గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఇంకా పెద్దగా చేయాలి, ఇదే కాదు అని ఎవరైతే బౌండరీస్ గీసుకోరో వాళ్ళు మాత్రమే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. అండ్ రియల్ ఎస్టేట్ కా దమ్ముంది. నేల తల్లి నమ్మి పనిచేస్తే, రియల్ ఎస్టేట్ నమ్ముకొని పనిచేస్తే 5 years మీరు కష్టపడగలిగితే రియల్ ఎస్టేట్ లో 50 సంవత్సరాలు కూర్చొని తినొచ్చు. అంత డబ్బు సంపాదించే ఏకైక ప్రొఫెషన్, బ్యూటిఫుల్ ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. అలాంటి రియల్ ఎస్టేట్ లోకి నేను రావడం, అలాంటి రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నందుకు అండ్ నేను ఎప్పుడు కృతజ్ఞునే. అండ్ ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ సంజయ్ గారు, ఇంకో డౌట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంకరింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను, ఇంకొకరు ఐటీ ప్రొఫెషన్, ఇంకొకరు ఏదో ఒక ప్రొఫెషన్ లో వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు మరి రియల్ ఎస్టేట్ చేయాలి అంటే పార్ట్ టైం లాగా ఏమైనా చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఏ విధంగా ఉంటుంది? ఒక డాక్టర్ లాయర్ పని చేయలేడు, ఎస్ఆర్ నో? ఒక లాయర్ ఒక టీచర్ పని చేయలేడు, ఒక టీచర్ ఒక ఇంజనీర్ పని చేయలేడు. కానీ ఒక లాయర్ అయినా, డాక్టర్ అయినా, టీచర్ అయినా, ఏ ప్రొఫెషన్ లో వ్యక్తి అయినా సరే చేయగలిగే ఏకైక ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్, సేల్స్. సో రియల్ ఎస్టేట్ లో కూడా ఏంటంటే ఇనిషియల్ గా మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక జాబ్ ఉంది, మంత్లీ ఒక ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, మీ ఫుడ్ కి మీ మెయింటెనెన్స్ కి సరిపోతుంది, ఎలాంటి ఇబ్బందులు లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఇది పార్ట్ టైం చేస్తూ, అంటే ఇక్కడ ఫుల్ టైం మీరు వర్క్ చేస్తూ డైలీ 2 hours టైం కేటాయించాలి. ఇనిషియల్ గా 8 hours డ్యూటీ అయిపోతుంది కదా, ఆ తర్వాత ఈవినింగ్ 6th hour నుంచి నైట్ పడుకునేసరికి 11-10 అవుతుంది కదా. ఈ గ్యాప్ లో చాలా మంది టైం వేస్ట్ చేస్తారు, లేదా ఇట్లా రుద్దుతా ఉంటారు ఫోన్లని. ఆ రుద్దే టైం ఏదో మనం గనక నేర్చుకుని రియల్ ఎస్టేట్ లో పని చేయగలిగితే, ఇనిషియల్ గా 3 to 6 months లో మనం సబ్జెక్ట్ నేర్చుకుని కొన్ని సేల్స్ అయిన తర్వాత, మెల్లిమెల్లిగా దీంట్లో గ్రిప్ వచ్చిన తర్వాత, అవేర్నెస్ వచ్చిన తర్వాత, మార్కెట్ లో మనకంటూ ఒక సర్కిల్ బిల్డ్ అయిన తర్వాత, అప్పుడు మనం ఫుల్ టైం దిగి ఇంకా ఎక్కువ బిజినెస్ చేయొచ్చు. ఇనిషియల్ గా పార్ట్ టైం లో చేసినా సరే మంత్లీ యావరేజ్ గా 1 lakh నుంచి 2 lakhs సంపాదించవచ్చు. 1 lakh నుండి 2 lakhs ఈజీగా సంపాదించవచ్చు. ఓకే. నాలెడ్జ్ లేదు, మా దగ్గర స్కిల్స్ లేదు, మా దగ్గర టాలెంట్ లేదు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాంకర్, నేను యాంకర్ అండి, నాకు రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలియదు, నేను రియల్ ఎస్టేట్ చేయగలుగుతానా, నాకు పెద్దగా పరిచయాలు లేవు, నాకు రియల్ ఎస్టేట్ లో పెద్ద అవేర్నెస్ లేదు, మాతో నేడైతుంది, మేమేడ చేయగలుగుతాం, నేనే ఒక మిడిల్ క్లాస్, నా సర్కిల్ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే, 50 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీలు మా దగ్గర కొంటారా, ఈ డౌట్ లో ఉంటారు చాలా మంది. ఉంటారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఈ హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? బిజినెస్ లో సీక్రెట్ ఏంటంటే, తెలిసిన వాళ్ళతో కంటే తెలియని వాళ్ళతో బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో మన నెట్వర్క్ ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మన స్కిల్స్ ని ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎట్లా మనం మార్కెట్ లో మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా వర్క్ చేస్తే మనకి ఎక్కువ లీడ్ జనరేట్ చేయొచ్చు, ఏం పని చేస్తే తొందరగా సైట్ విజిట్లు అవుతాయి, తొందరగా సేల్ అవుతుంది, తొందరగా మనకి రిఫరెన్స్ వస్తాయి, ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా మంది కక్కుర్తి పడి చేసే పని ఏంటంటే, యూట్యూబ్ లో ఫ్రీగా వీడియోలు వస్తాయి కదా, యూట్యూబ్ లో ఫ్రీగా నేర్చుకుంటా అంటారు. యూట్యూబ్ లో ఫ్రీగా ఎవరు చెప్తారు? నేను ఇప్పటి వరకు 400 వీడియోలు చేసిన, నేనే ఫ్రీగా చెప్పాను అన్ని. ఎందుకంటే కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఆన్ ద కెమెరా అందరు చెప్పలేరు. అండ్ మీరు ఒక ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నారా, ఏదో డమ్మీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలనుకుంటున్నారా? ప్రొఫెషనల్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. మార్కెట్ లో గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి, గ్రౌండ్ లో ఆరితేరి వచ్చిన వ్యక్తి, గ్రౌండ్ లో ఆడి వచ్చిన వ్యక్తికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పర్టీస్ అది వేరే ఉంటుంది.
పుస్తకాలు చదువుకొని వీడియోలు చూసింది వేరే ఉంటుంది. కాబట్టి రియాలిటీ తెలిసిన వాళ్ళు, ప్రాక్టికల్ గా వర్క్ చేసి వచ్చిన వాళ్ళ త్రూ నాలెడ్జ్ తెలుసుకోగలిగితే షార్ట్ టైంలో తొందరగా గ్రోత్ అవ్వచ్చు. అండ్ డాక్టర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా, జెంట్స్ అయినా, లేడీస్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేయొచ్చు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, రియల్ ఎస్టేట్ లో మేము చెప్పినట్టు నేర్చుకొని మీరు పని చేయగలిగితే రాసిస్తా, 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకొని రండి నా దగ్గరికి. నేను చెప్పినట్టు లాజిక్స్ వెతకకుండా, ఇట్లా కాకపోతే ఇట్లా, అట్లా కాకపోతే ఇట్లా అని చెప్పకుండా, మేము చెప్పినట్టు మీరు సిస్టమ్ ఫాలో అయితే 3 నెలల్లో కనీసం 3 లక్షలు సంపాదించకపోతే ఏమన్నావురా సంజయ్ గా అని అనాలి మీరు. దట్ ఈస్ మై ఛాలెంజ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో గ్రౌండ్ లెవెల్ నుంచి నేను చేస్తూ వచ్చినా కాబట్టి నేను మీకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఓకే, ఎక్సలెంట్ సంజయ్ గారు. అండ్ ఈ రియల్ ఎస్టేట్ గురించి అయితే చాలా మంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇంతగా చెప్పే మీ ద్వారా ఎంతో మంది నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు అంటారు? సో రియల్ ఎస్టేట్ గురించి మేము రెగ్యులర్ గా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంటాము. ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి మా దగ్గర. సో రియల్ ఎస్టేట్ లో బేసిక్ కూడా గజం ఏందో, ఫీట్ ఏందో తెలియకపోయినా సరే మీకు రియల్ ఎస్టేట్ లో ఒక ప్రొఫెషనల్ గా తయారు చేసి మార్కెట్ లో మీరు వెళ్ళి కూడా, అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని కూడా బీట్ చేసి వాళ్ళకంటే ఫాస్ట్ గా మీరు రియల్ ఎస్టేట్ లో గ్రో అయ్యే విధంగా కూడా మేము ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. సో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే మేము, మా టీం మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.